హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా వరే వెంకటేశ్వర్లు యాదవ్ గారిని నియమించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టె జానయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమంలో చలకాని వెంకట యాదవ్, శ్రీనివాస్, చింతల రవీందర్ యాదవ్, తండు శ్రీనివాస్ యాదవ్, చక్రధర్ యాదవ్, సుందర్ రాజు యాదవ్, లక్ష్మణ్, వెంకన్న, బైకాన్ శ్రీశైలం యాదవ్, సుంకరబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అథారిటీ మెంబర్గా పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ మెంబర్గా నియమితులైనటువంటి మన కుటుంబ సభ్యులు మరి రాష్ట్రంలో ఉండబడినటువంటి యాదవ కుటుంబాల్లో మొదటి నుండి ఒక గొప్ప చరిత్రను కలిగి అనేక రకాలైనటువంటి పదవుల్ని ఆశిస్తూ మన సమాజానికి ఉపయోగపడుతూ వస్తున్నటువంటి పెద్దలకు ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభ అధ్యక్షులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో మరి ఈనాడు యాదవ విద్యావంతుల వేదిక ద్వారా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అన్న చలకాని వెంకట యాదవ్ గారికి మరి ఈనాడు మన అందరి చేత సన్మానాన్ని స్వీకరించబోతున్నటువంటి పెద్దలు వరే వెంకటేశ్వర యాదవ్ గారికి, అదేవిధంగా నూతనంగా వైస్ ఛాన్సలర్గా ఎన్నిక కాబట్టినటువంటి శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్ యాదవ్ గారికి, అదేవిధంగా నల్లగొండ జిల్లాలో మరి యాదవులకు ఒక ఐకాన్గా మా చిన్నతనం నుండి కూడా యాదవులకు ఒక కేరా పడ్రస్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకునిగా ఇప్పటి వరకు కూడా అదే నాయకునిగా కొనసాగుతున్నటువంటి మా అన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా చక్రధర్ గారికి, అదేవిధంగా ఈ మధ్య కాలంలో బీసీ వాదంతో మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి యాదవులందరినీ కూడా చైతన్యపరుస్తూ మరి అంతో ఇంతో యాదవుల యొక్క ప్రభావాన్ని ఆ ఎన్నికల్లో చూపించగలిగినటువంటి అన్న సుందరరాజన్న గారికి, అదేవిధంగా మరి ఎప్పుడూ చట్టసభల్లో గర్జించాల్సినటువంటి అన్న ఇంకా ఈ యొక్క సభలు సమావేశాల్లో పెద్దగా మరి మన ముందు మనందరినీ కూడా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహపరుస్తూ ఎవరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా వారికి మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆర్ లక్ష్మణన్న గారికి, అదేవిధంగా మా అన్న మరి ముక్కాల వెంకన్న గారు ప్రముఖ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూ ఈ జాతికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలనేటువంటి తపనతో మరి ఈనాడు శ్రీకృష్ణ ట్రస్ట్ ద్వారా యాదవ విద్యార్థులకు మిగతా కులాలు ఎప్పుడూ 50-60 సంవత్సరాల క్రితమే వాళ్ళ యొక్క భవిష్యత్ తరం కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికైనా మన జాతిలో ఇలాంటి వాళ్ళందరూ ఒక గొప్ప ఆలోచన చేసి ఇప్పటికైనా మన భవిష్యత్ తరానికి ఒక మంచి విద్యను అందించేటటువంటి ఉద్దేశంతో మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకన్న గారికి, ఇంకా వేదిక మీద ఉండబడినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉండబడినటువంటి వివిధ జిల్లాల నుండి మరి మన కుటుంబ పెద్దని సన్మానించుకునేటటువంటి కార్యక్రమానికి మరి ఎంతో ప్రేమగా విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఉద్దేశం మరి మన పెద్దల్ని సన్మానించుకునేది కాబట్టి వారు సన్మాన కార్యక్రమాన్ని పెట్టిరు. మనం అందరం కూడా సన్మానించడం అనేది మన బాధ్యత. వారికి చిన్నదో పెద్దదో వాస్తవంగా నా దృష్టిలో ఇవాళ చట్టాలు చేయాల్సిన కాడికి పంపాల్సినటువంటి నాయకుడిని